హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మధు. ఈరోజు మనం శివంపేట అనే విలేజ్లో ఒక 40 ఎకరాల ల్యాండ్కి వచ్చామండి. ఈ 40 ఎకరాల ల్యాండ్ మంచి బీటీ రోడ్ అండి. ఈ శివంపేట నుండి ఏ విలేజ్ అన్న ముంగట వచ్చేది? మన ఇది అల్లిపూర్ పిల్లుట్ల. ఈ పిల్లుట్ల వెళ్ళే బీటీ రోడ్కి ఉందండి. ఇది నర్సాపూర్కి వెళ్తుంది కనెక్టివిటీ రోడ్. ఇది 40 ఫీట్ రోడ్ ఉంది బీటీ రోడ్. ఈ రోడ్కి మన 40 ఎకరాల ప్రాపర్టీ వచ్చింది. దీని గురించి కనుక్కుందాం. రైతులు ఉన్నారు ఇక్కడ, రైతులను కనుక్కుందాం ఒకసారి. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు అశోక్ యాదవ్. నా పేరు అశోక్ యాదవ్. అశోక్ యాదవ్ గారు, మొత్తం మీద ఎన్ని ఎకరాలు ఇది బిట్టు? 40 ఎకర్స్ ల్యాండ్. 40 ఎకరాల ల్యాండ్. అవును అన్న, మీ పేరు ఏం పేరు? శంకర్ యాదవ్. శంకర్ యాదవ్ గారు. ఇప్పుడు ఇక్కడ నుండి శివంపేట ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? శివంపేట 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. 2 కిలోమీటర్స్ ఉంటుంది. శివంపేట ల్యాండ్ ఇది. శివంపేట ల్యాండ్. శివంపేట రెవెన్యూ శివంపేట. ఓకే ఓకే. ఇది మొత్తం మామిడి చెట్లు ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ? మామిడి చెట్లు 5 ఎకర్స్ ఉంటుంది. మిగతా అంతా ప్లేన్ ల్యాండ్. ప్లేన్ ల్యాండ్ అంటే వరి పండిస్తారా, ఇంకా పంట పండి? లేదు, ఖాళీ ప్లేసే ఉంది. వరి ఏం పండిలేరు, బోర్లు ఉన్నాయి ఇంట్లో. ఓకే ఓకే. కాకపోతే అది ఇప్పుడు ఖాళీగానే ఉంది. నీళ్ళు వస్తాయా మంచిగా ఇందులో? మంచిగా వస్తాయన్న బోర్లు నీళ్ళు. వ్యవసాయం పనిచేస్తుంది, భూమి పనిచేస్తుంది. వ్యవసాయం అగ్రికల్చర్కు మంచిగా పనిచేస్తుంది. ఇక్కడ మరి వెంచర్ చేయడానికి ఏమైనా పనిచేస్తుంది ఈ ల్యాండ్? వెంచర్ కూడా పనిచేస్తుంది, ఎందుకంటే రోడ్ ఫేసే కదా. వెంచర్కు ఆల్రెడీ మధ్యలో నుంచి రోడ్ తీసారు. వెంచర్ చేద్దామనే ప్లాన్ ఉండే, కానీ ఇక కొంచెం ఎందుకంటే గవర్నమెంట్ పడిపోయిందని చెప్పి కొంచెం ఆలోచించి ఆయనకు జర అమౌంట్ వేరే దగ్గర పెట్టేందని ఇట్లా చేస్తుండు, మొత్తం సేల్ చేస్తుండు. ఫైనాన్షియల్ ఇబ్బంది పడి వెంచర్ చేయలేక. అవును అవును. ఓకే. ఒకవేళ వెంచర్ చేస్తే ఎట్లా పోతుండొచ్చు గజం? ఇక్కడ 9 నుంచి 10,000 దాకా గజం పోతుంది. 9 నుండి 10,000 రూపాయలు గజం పోతుంది. అవును. ఓకే ఓకే. ఇప్పుడు మనకు రీజనల్ రింగ్, త్రిబుల్ రింగ్ రోడ్ వస్తుంది కదా, దీనికి ఏమైనా టచ్ అవుతుంది? త్రిబుల్ దీనికి టచ్ కాదు. ఒక 2 కిలోమీటర్స్ ముందు ఉంటుంది కొత్తపేట అని విలేజ్, అక్కడ నుంచి వెళ్తుంది. 2 కిలోమీటర్స్ నుంచి దూరం నుంచి పోతుంటుంది ల్యాండ్. ఈ ల్యాండ్కి ఇంకో 2 కిలోమీటర్స్ అవుతూనే ఉంది. అంటే ఇది రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ లోపలనే వస్తుంది. అవునవును, లోపలనే వస్తుంది ఇది. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా రేట్ వచ్చేసి 70 lakhs చెప్తారు ఫర్ ఎకరు. 70 లక్షలు నెగోషియబుల్ ఉంది. కానీ మొత్తం 40 ఎకరాలు కదా, 70 లక్షలు అంటే చాలా ఎక్కువ అవుతుంది కదా. ఏమన్నా నెగోషియబుల్ ఉంటుంది? ఉంది నెగోషియబుల్ ఉంది. ఎంత? ఒక 5 లక్షలు 5 లక్షల దాకా 5 నుంచి 10 మధ్యలో తగ్గే ఛాన్సెస్ ఉంది. ఓకే ఓకే ఓకే. ఒక్కడే ఆయన. ఇప్పుడు ఇక్కడ నుండి తూప్రాన్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మనకి? తూప్రాన్ ఒక 12 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. శివంపేట ఒక 12 అనుకుంటే ఇక్కడికి ఇది ఒక 2 కిలోమీటర్స్. అవును, మొత్తం 15 కిలోమీటర్స్ వస్తుంది. 15 లోపే వస్తుంది. ఇక్కడ నర్సాపూర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? నర్సాపూర్ కూడా అంతే, 15 కిలోమీటర్స్ వస్తుంది. 15 లోపే వస్తుంది. 15 లోపల వస్తుంది, ఇది లోపల వస్తుంది. ఎవరికైనా వెంచర్కి కానీ, ఇది ఏదైనా తోట పెట్టుకుంటాం కానీ వెంచర్కి కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే మనకు 40 ఫీట్ బీటీ రోడ్ ఉంది. ఇందులో ఆల్రెడీ మంచి కొబ్బరి చెట్లు, నీలగిరి చెట్లు, కొబ్బరి చెట్లు, లోపల ఇంకా హౌసెస్ ఉన్నాయంట, 2 బోర్లు, మంచి వాటర్ వచ్చే క్లియర్ పట్టా ల్యాండ్ ఉంది. మనము డైరెక్ట్ రైతు నుండి తీసుకుంటున్నాం. ఇక్కడ రైతు దగ్గర పర్చేజ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా నచ్చితే మాత్రం చూడండి. వెంచర్ చేయడానికి చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. హెచ్ఎండిఏ కానీ, డిటీసీపీ లేఅవుట్ కానీ వెంచర్ చేయడానికి చాలా బాగుంటుంది. కొంతమంది తోట గురించి తీసుకుంటారు. తోట గురించి కానీ చాలా బాగుంది. చూడండి, అన్ని మామిడి చెట్లు పెట్టారు, పూత పూసాయి. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అక్కడ రూమ్స్ ఉన్నట్టు. అన్నగారు థ్యాంక్ యూ, తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి అండి, ఈ ప్రాపర్టీ గురించి ఏదైనా ఉంటే మేము రావడం జరగదు, ఎందుకంటే లాంగ్ అవుతుంది. కానీ అన్నగారు పేరేమో చెప్పారు? అశోక్ యాదవ్ అన్న. నా పేరు యాదవ్ గారు. ఈ అశోక్ యాదవ్ గారు పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను. పూర్తి డీటెయిల్స్ చెప్తారు. ఇక్కడ ఉండి డైరెక్ట్ కూర్చుని పెట్టడం కానీ, అన్ని చేయడం కానీ ప్రతి మొత్తం తనే చూసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రాపర్టీ గురించి 100% నాలెడ్జ్ తనకు ఉంది. ఏమైనా నెగోషియబుల్ చేపియాలన్నా ఓనర్తో కూర్చొని, రైతులైనా కానీ పెద్ద ప్రాపర్టీ కదండి, 40 ఎకరాలు కదా, 1-2 ఉండరు కదా, 3-4 ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కాబట్టి అందరినీ కూర్చుని మాట్లాడి చెప్పాలంటే కంపల్సరీ ఒకరు ఉండాలి. అన్నగారు ఉండి మొత్తం చూసుకుంటారు. మొత్తం మాట్లాడతా. చూసి మీరు ఎవరు వచ్చి అడగాలన్నా సరే మాకు ఫోన్ చేస్తే మేము అన్నగారిని మీకు టైఅప్ చేస్తాము. తను వచ్చి మీకు చూపించి మాట్లాడి సెట్ చేస్తాడండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాపర్టీ నచ్చితే కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము వచ్చి తీసుకొచ్చి చూపిస్తాము. మేము చెప్పిన రేట్ ఒకటి ఫైనల్ కాదండి, నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడదాము. ఒక ఫస్ట్ డాక్యుమెంట్ చూసుకోండి, జెన్యున్గా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే మాత్రం మనం ముందుకెళ్దాము. ఎందుకంటే మేము ఏదైనా కానీ బ్రోకర్ ద్వారా కాకుండా మనం డైరెక్ట్ రైతు ద్వారా వెళ్తున్నాము. రైతు ప్రతి ఊర్లోకి వెళ్ళి రైతుని కలిసి, రైతుతో సర్పంచ్ని కలిసి, సర్పంచ్ ద్వారా రైతులు ఎవరన్నా పొలం అమ్ముతున్నా అని కనుక్కొని మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి మరీ చేస్తున్నాము. మనం ఏ రైతు దగ్గరికి వెళ్ళినా కానీ కంపల్సరీ మన అక్కడ లోకల్ చూయించి మాట్లాడడానికి అయితే ఒక రైతు ఉండాలి. కాబట్టి మనము ప్రతి మండలంలో మనం ఒక ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాము. ఇక్కడ మాత్రం శివంపేట మండలం మాత్రం అన్నగారు మొత్తం చూసుకుంటారు. మీరు ఎవరైనా నచ్చితే మాత్రం మాకు ఫోన్ చేయండి, మేము అటాచ్ చేస్తాము. డైరెక్ట్ మీరు వచ్చి ప్రాపర్టీ చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ప్రాపర్టీస్ పెట్టినా కానీ ప్రతి ప్రాపర్టీ అన్నగారే పంపిస్తారు, అన్నగారు చూపిస్తారు. థ్యాంక్ యూ, వెల్కమ్.